హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఫోటోషూట్ చేయబోతున్నాం. నార్మల్గా అయితే ఈరోజు నేనేమనుకున్నా అంటే రేపు ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా. రేపు ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా కానీ ఈరోజే చేసేస్తున్నా, ఎందుకంటే రేపు కొద్దిగా పని ఉంది. అండ్ ఎల్లుండి కొద్దిగా మేము బయటికి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడనే ఫోటోషూట్ చేసేసుకున్నామని ఎందుకంటే నేను కట్లో ఉంటే కొద్దిగా మజిల్ డెఫైన్ అండ్ బాడీ కూడా మంచిగా కనిపిస్తుంది. అందుకే నేను కట్లో ఉన్నా కాబట్టి కొద్దిగా బాడీ హెయిర్ రిమూవ్ చేసి ఈరోజు ఫోటోషూట్ చేద్దామని పెట్టుకున్నా. సో రేపు చేయకపోవడానికి కారణం కూడా మా కాలేజ్లో ఒక సీన్ జరిగింది. ఏంటిదంటే మా ఇయరే సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. కొద్దిగా అకాడమిక్ ప్రెషర్ అంటారు, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది పాపం ఆయనకి. పాపం ఇక దానివల్ల మా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. ఈరోజు ఎగ్జామ్ ఉండే కానీ క్యాన్సిల్ అయింది. ఎగ్జామ్ లైవ్ అవి పోస్ట్పోన్ అయినాయి, క్యాన్సిల్ అయ్యి పోస్ట్పోన్ అయినాయి. సో ఇక ఈరోజు కొద్దిగా ఖాళీగా ఉన్నా కదా, అందుకే అట్లనే ఫోటోషూట్ చేద్దాం అనుకొని నేను వ్లాగ్ తీస్తున్నా. సో ఇప్పుడు నేను పోయి బాడీ హెయిర్ రిమూవ్ చేయాలి. నేను చూపిస్తా కూడా బాడీ హెయిర్ రిమూవ్ చేసేది. సో ఇంకెందుకు లేట్, పోదాం ఫస్ట్. సో ఇప్పుడు నేను బాడీకి స్ప్రే కొట్టబోతున్నా. నార్మల్ ఫస్ట్ టైం స్ప్రే కొడుతున్నా. గైస్ 20 minutes ఉండాలి. 20 minutes 10 minutes సరిపోతుంది. బర్నింగ్ ఉంది గైస్. గైస్ మండుతుంది గాయస్, గాయస్. స్మెల్ వస్తుంది గాయస్, చాలా స్మెల్ వస్తుంది గలీజ్గా. మళ్ళీ ఒకసారి కొట్టుకుంటా. చెప్పాలి సో గాయస్, ఇప్పుడు మనకి ఒక 2 hours టైం ఉంది. సో ఇప్పుడు సన్సెట్ అవ్వబోతుంది. సో జల్దీ స్నానం చేసి తుడిచేసుకొని జల్దీ స్నానం చేసి ఫోటోషూట్ చేసేసుకోవాలి. ఎంత జల్దీ అయితే అంత జల్దీ, లేకపోతే సన్సెట్ అయిందనుకో మళ్ళీ చేయలేము. మళ్ళీ నైట్ పొద్దున చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్లాగ్కి. సో నేను ఇప్పుడు స్నానం చేసి అండర్ఆర్మ్స్ కూడా తీసుకుంటా. కొద్దిగా అంతా అయిపోయినాక కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటా, బాడీకి ఆయిల్ పెట్టుకొని ఫోటోషూట్ చేసుకుంటా. ఇప్పుడు నేను కొద్దిగా ఇది క్లీన్ చేసేసుకొని స్నానానికి పోయి. ఇప్పుడు ఇది బాడీ కండిషన్. ఫ్రెష్ అయిపోయినా గైస్, ఇప్పుడు మనం అయితే ఫోటోషూట్ పోదాం. లెట్స్ గో. జనరల్ సెక్రటరీ. సో గైస్, ఇప్పుడైతే మనం షూట్ ప్లేస్కి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ షూట్ చేయబోతున్నాం. ఇది కొద్దిసేపట్లో రాత్రి అవుతుంది. మా వీడియో నా కెమెరామ్యాన్.
ఇది రికార్డింగ్ బటన్ తెలుసా నీకు? మా హెయిర్ లేదు గాయస్. హెయిర్ ఉంటే మస్తు ఉంటుండే గాయస్. కానీ హెయిర్ కట్ చేసుకోవడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. హెయిర్ లేదు గాయస్. ఇక చీకటి అవుతుంది. ఇక చీకటి ఫోటోలు కూడా ఇన్న తీసేస్తే అయిపోతుంది. ఇంకా 15% ఉంది బ్యాక్ కెమెరాలో ఛార్జింగ్. సో ఈ లైట్లు అయితే ఆన్ వస్తాయి. ఇక చీకటి అయిపోయింది. ఈరోజు జల్దీ చీకటి, నార్మల్గా అయితే లేట్ అవుతుంది. सक्सेसफुली फ़ोटोशूट कंप्लीट कर लिया. ये फ़ोटोशूट किसके लिए बोले तो మీ అమ్మ తెలుగులో మాట్లాడు. ఈ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోటోషూట్ దేనికోసం అంటే నా రీల్స్ కోసం, రీల్స్ పెట్టడానికి, రీల్స్కి కొన్ని క్లిప్స్ కోసం ఫోటోషూట్, ప్లస్ కొన్ని పోస్టులు కూడా పెట్టడానికి ఈ ఫోటోషూట్ అనేటిది. సో నేను ఈ కొద్దిగా ఒక 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైంలోనే నేను కట్టింగ్ ఫేజ్లో ఉంటా, తర్వాత బల్కింగ్ ఫేజ్ ఉంటా. బల్కింగ్ ఫేజ్లో నీ బాడీ ఫ్యాట్ అంతా రీగెయిన్ అవుతుంది. బాడీ ఫ్యాట్తో సహా మజిల్ కూడా రీగెయిన్ అవుతుంది. అందుకే బల్కింగ్ ఫేజ్ ఉంటాం. సో ఇప్పుడే ఈ మంత్లోనే మంచిగా కట్ వీడియోస్ అన్నీ చేసి పెట్టాలని, అందుకే కట్ ఫొటోస్ పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నా. సో ఇప్పుడైతే ఫోటోషూట్ అయిపోయింది. రూమ్కి పోయి ఎడిట్ చేసేయాలి. ఇవన్నీ ఇంకేం పని లేదు. రూమ్కి పోయి ఎడిట్ చేసేయాలి, అయిపోతుంది అంతే. చూడండి గాయస్, ఇది క్యాండిల్ లైట్ మార్చా. ఎందుకంటే అతను నిన్న సూసైడ్ చేసుకున్నాడు కదా, అతని కోసమని క్యాండిల్ లైట్ నిన్న మార్చి చేస్తారు.